రికార్డుల రారాజతడు. ప్రతిభావంతురాలైన నటి ఆమె. అప్పుడప్పుడు అతడూ నటిస్తుంటాడు. పరిచయం స్నేహంగా, ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది. వారెవరూ కాదు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పన్నంటి పాపాయినిచ్చింది. కోహ్లీ అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయం. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ బ్రాండ్ వాల్యూ దృష్ట్యా తమ కమర్షియల్ యాడ్లో అతణ్ణి నటింపజేసింది ఓ షాంపూ కంపెనీ. 2013 నాటి ఆ యాడ్లో కోహ్లీకి జోడీగా అనుష్క శర్మ. ఆ తర్వాత ఎలాగోలా మాటలు కలిశాయి. అడపాదడపా బయట కలిసి కనిపించేవారు. ఇటు క్రికెట్, అటు సినిమా వర్గాల్లో చర్చ. ఇంతకీ వీళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా, లేదంటే మూన్నాళ్ల ముచ్చటగానే వీరి బంధం ముగుస్తుందా అంటూ చెవులు కొరుక్కున్నారు. అనవసరంగా గాసిప్ రాయుళ్లకు మరీ ఎక్కువ పని కల్పించడం ఎందుకని విరాట్ కోహ్లీ తమ గురించి తామే స్వయంగా బయట ప్రపంచానికి తెలిసేలా ఓ ప్రకటన చేశారు. ఇందులో దాచాల్సిందేమీ లేదు. అందరూ యువతి యువకుల్లాగే మేము రిలేషన్షిప్ లో ఉన్నాం అని తమ బంధాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా 2014 నవంబర్లో ఓ ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు జంటగా హాజరయ్యారు. అదే ఏడాది శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగుల మార్కునందుకున్న బ్యాటర్ విరాట్ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చింది అనుష్క. స్పెషల్ ఇన్నింగ్స్ తర్వాత బ్యాట్ను ముద్దాడి స్టాండ్లో ఉన్న నెచ్చెలికి ఫ్లయింగ్ కిస్ విసిరాడు కోహ్లీ. అతడి ప్రతిభకు మెచ్చుకోలుగా ప్రేమకు బదులుగా లేచి నించొని చిరునవ్వులు చిందించింది అనుష్క. 2016లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు వచ్చిన కథనాలను ఇద్దరూ ఖండించారు. దీంతో విరుష్క ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. అయితే వారి అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు కోహ్లీ. 2017లో అనుష్కతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ నీతో ఉన్న ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేని అంటూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. అదే ఏడాది డిసెంబర్లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసుకుంది స్టార్ జంట. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2021లో కుమార్తె వామిక జన్మించింది. థ్యాంక్ గాడ్ నువ్వు ఈ భూమి మీద పుట్టావు కాబట్టి సరిపోయింది, లేదంటే నాకసలు తోచేదే కాదు. నువ్వు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదు. నీ రూపమే కాదు, మనసు కూడా ఎంతో అందమైంది అంటూ ఆమెపై ప్రేమను కురిపిస్తాడు అతడు తనకిచ్చిన గొప్ప కానుకకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ఆమె ఒక్క మాటలో నువ్వే సర్వస్వం, నీపై నా ప్రేమ అపరిమితం అంటుంది. ఎల్లవేళలా అతడికి తోడుగా ఉంటుంది. ఆమె అనుష్క శర్మ, అతడు విరాట్ కోహ్లీ. వారి ప్రేమ కథే ఇది.